సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి. కోవూరు ఎస్ఐ ముత్యాలరావు. కోవూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాలరావు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన కోవూరు మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేయకుండా, ముఖ్యంగా కోడి పందాలు, పేకాటలు ఆడించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పండుగల సమయంలో వారి ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వెళ్తే ఆ సమయంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా పోలీస్ వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని ప్రజలు పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను కొవ్వూరు ఎస్ఐ పనిచేస్తున్నాను. ముందుగా కొవ్వూరు మండల ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే పండగ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కూర్చున్నాం. పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు కానీ పేకాట్లు కానీ ఆడించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ప్రజలందరూ పండగ సందర్భంగా ఏదన్నా విలేజ్లకి, ఏదైనా ఊరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వారి ఇళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ పెట్టరాదని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేము LHMS ఏర్పాటు చేస్తాము. విలువైన వస్తువులు మాత్రం పెట్టరాదని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా పండగ సందర్భంగా మీరు వేరే ఊరికి కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదాలు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందరూ విలేజ్లకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళగలరని తెలియపరుచుకుంటూ, 2 వీలర్ మీద అయితే హెల్మెట్ పెట్టుకోవాలని, వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయగలరని, ఎందుకంటే ఫాగ్ ఎక్కువగా ఉంది, మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎండెక్కిన తర్వాత వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రెస్ ద్వారా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పండగ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎవరైనా నిర్వహిస్తున్నట్లయితే మాకు తెలియపరచగలరని కోరుకుంటూ, తెలియపరిచిన ఎడల వారి యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని ఉంచి ఆ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరొకసారి మండల ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. థ్యాంక్ యూ.